అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. తాము నిర్దేశించుకున్న కీలక సూత్రాల అమలుకు కేంద్రం కొత్తగా తెచ్చిన విబ్జీ రామ్జీ స్కీమ్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని రైతులకు వారి భూములపై సమగ్ర హక్కులు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం. అమరావతి దేవతల రాజధాని అని వెంకటేశ్వర స్వామి దీవెనలతో అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఎంతమంది బాధపడినా అమరావతి డైనమిక్ సిటీ అని చెప్పారు. ఈ వారం జరిగిన కేబినెట్ మీటింగ్ కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచింది. పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. క్యాంప్ ఆఫీసులో దీనిపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ విబీజీ రామ్జీ పథకంపై ప్రజలకు లబ్ధిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని 10 సూత్రాల ఆధారంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా పనిచేస్తుందన్నారు. ఇప్పుడు నిర్దేశించుకున్న 10 సూత్రాల అమలుకు జీ రామ్జీ స్కీమ్ ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. భూమితో రైతులకు భావోద్వేగ బంధం ఉంటుందని, ప్రాణాలు పోయినా దానిని వదులుకోవడానికి సిద్ధపడరని సీఎం చంద్రబాబు అన్నారు. భూములపై సమగ్ర హక్కులు భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కంటిపూడి సత్యసాయిబాబా అనే రైతుకు సీఎం స్వయంగా పట్టాదారు పాసుపుస్తకాన్ని అందించారు. పాసుపుస్తకంలో ముద్రించిన క్యూఆర్ కోడ్ ను సెల్ ఫోన్ లో స్కాన్ చేయించి మ్యాప్ ద్వారా పొలం దగ్గరకు వెళ్లారు. ఎవరు ఫోటోలు లేకుండా రాజముద్రతో తమకు పట్టాదారు పుస్తకం ఇవ్వడం సంతోషంగా ఉందని రైతు సత్యసాయిబాబా సీఎంతో అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించామని సీఎం ప్రజావేదికపై చెప్పారు. ప్రతి నెల 2 నుంచి 9 వరకు గ్రామ సభలు నిర్వహించి భూముల వివరాలన్నీ చదివి వినిపిస్తారని, భూ యజమానులు సంతృప్తి చెందితేనే ఈ కేవైసీ చేసి 9న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని చెప్పారు సీఎం చంద్రబాబు. చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి. అది నీ లోపమో వాళ్ళ లోపమో నాకు అర్థం కాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నాను. మళ్ళా ఇండ్ల దగ్గర ఇవ్వాల్సిన పని లేదు, ఆఫీసులు ఇవ్వాల్సిన పని లేదు. గ్రామ సభలోనే ఇవ్వాలా, గ్రామ సభలో చదివి వినిపించాలా. వాళ్ళు చూసిన తర్వాత మాది కరెక్ట్గా ఉందంటేనే మీరు పరీక్షలో పాస్ అయినట్టు తప్ప లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అందరికి. ఎందుకు వచ్చారంటే మీరు ఇలాంటి చేస్తారని తెలిసే నేను నేరుగా ఇక్కడికి వచ్చా. ₹1 అవినీతి జరగకుండా, ఎక్కడ కూడా సమస్యలు లేకుండా, వాళ్ళ భూమి వాళ్ళ హక్కు అది నెరవేర్చే బాధ్యత మీ అందరిది. దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత నాది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ వారం జరిగిన కేబినెట్ మీటింగ్ కీలక నిర్ణయాలకు వేదికైంది. అమరావతిలోని కృష్ణానది తీరంలో ప్రతిష్టాత్మక మెరీనా ప్రాజెక్టుతో పాటు 1000 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పర్యాటక రంగాన్ని ఏపీ ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ గా మార్చి యువతకు భారీగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో 14 కొత్త సంస్థలు ఏర్పాటవుతాయి. రాష్ట్రంలో సరుకు రవాణా రంగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ కోసం 944 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. జల్ జీవన్ మిషన్ కింద 5000 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. ఎక్సైజ్ విధానంలో భాగంగా బార్లపై ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను ఉపసంహరణ, కార్పొరేషన్ల పరిధి
పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ₹1 కోటి ఆర్థిక సాయంతో పాటు ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్ కు ప్రమోషన్ ఇచ్చి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం కల్పించాలని నిర్ణయించింది. సాంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు వివిధ సంస్థల భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలుగు సినిమా సాంస్కృతిక, కళా, సాహిత్య మేళవింపుగా విజయవాడలో నిర్వహించిన అమరావతి ఆవకాయ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై సాహిత్య చర్చలు, కవితా పఠనం, సంగీతం, నృత్యం, నాటకాలు, సదస్సులు నిర్వహించారు. కృష్ణానదిలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ బోట్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఉత్సవాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమరావతి దేవతల రాజధాని అని, వెంకటేశ్వర స్వామి దీవెనలతో అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎంతమంది ఎంత బాధపడినా అమరావతి బెస్ట్ సిటీ, డైనమిక్ సిటీ అని చెప్పారు. కృష్ణా నది దగ్గర గంటపాటు గడిపితే మెడిటేషన్ కూడా అవసరం లేదన్నారు చంద్రబాబు. అమరావతి గ్రీన్ సిటీ అని, విజయవాడ క్లీనెస్ట్ సిటీ అని సీఎం చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ సిటీలో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 4 రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కలిసిపోతాయి. కలవడమే కాదు, ఎంతమంది ఎన్ని బాధపడినా అమరావతి ఫ్యూచర్ సిటీ, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. దట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. ఈరోజు వాటర్, కృష్ణా వాటర్, ఫ్రెష్ వాటర్, ఇక్కడుండే 1 గంట కూర్చుంటే మీరు మెడిటేషన్ కూడా అవసరం లేదు. ఇంకా బ్యూటిఫుల్ బ్రీజ్, అలాంటి వాతావరణం, నో పొల్యూషన్. అదే సమయంలో ఈరోజు గ్రీన్ ఎనర్జీ వచ్చింది. మొత్తం అమరావతి గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతాం. యూరోపియన్ యూనియన్ భారత రాయబారి హెర్వే డెల్ఫీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. క్లీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం అంశాలపై చర్చించారు. EU, భారత్ మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029లో భాగంగా తీసుకోబోతున్న బ్లూ వ్యాలీ ఇనిషియేటివ్, ఏపీ అనుసరిస్తున్న కీలక మిషన్లు, పారిశ్రామిక కారిడార్లు లాంటి అంశాలపై కూడా విస్తృతంగా చర్చలు జరిపారు.